హెల్దీ అండ్ టేస్టీ తెలగపిండి మునగాకు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: కడిగి పెట్టుకున్న మునగాకు, అలాగే ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి, పోపు దినుసులు. మార్కెట్లో నాకు ఈ తెలగపిండి 20 రూపీస్కి దొరికింది. అది ఒక కప్పు. చూడండి టెక్స్చర్ ఎలా ఉందో, పౌడరీగా. క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేయండి. అందులో పోపు దినుసులు కూడా వేయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి కలపండి. అందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపండి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మగ్గించాలి. ఒక చిటికెడు పసుపు వేయండి. ఉప్పు నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. రాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. కారం ఒక 1 టేబుల్ స్పూన్. మునగాకు కడిగి పెట్టుకున్న మునగాకు వేయాలి. ఇప్పుడు నేను ఇందాక చూపించిన 1 కప్ తెలగపిండి వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోండి. దగ్గర పడిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ వేసి మనం దాన్ని ఉడికించాలన్నమాట. దానిపైన లిడ్ పెట్టి ఉడికిన తర్వాత తీసి చూడండి. కొంచెం ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఆ మిగిలిన వాటర్ ఎవాపరేట్ అయ్యేటట్టు బాగా కలుపుకొని దగ్గర పడాలి. టెక్స్చర్ చూడండి. అది అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ తెలగపిండి మునగాకు కర్రీ రెడీ.